హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఎర్రర్ కరెక్షన్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో ఈ వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో 1 year వ్యాలిడిటీతో 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021కి సంబంధించిన అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని 50 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా సినానిమ్స్, యాంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు. సో ఈ కోర్స్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ డిస్కషన్ ఈ వీడియోలో చూద్దాము. టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వారికి యూజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చేసి వాటిని 4 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 4th పార్ట్ వచ్చేసి నో ఎర్రర్ అని చెప్పేసి ఇస్తాడు. మిగిలినటువంటి 3 పార్ట్స్లో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏ పార్ట్లో మిస్టేక్ ఉందనేది మీరు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన ఈ క్వశ్చన్స్ని సింపుల్గా ఏ విధంగా మీరు సాల్వ్ చేయాలి అంటే, సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్ మీరు చదివినప్పుడు ఆ క్వశ్చన్ ప్రజెంట్ టెన్స్లో ఉందా, లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడా, పాస్ట్లో జరిగినటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడా అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో దట్ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది మీకు ఈజీగా తెలుస్తుందన్నమాట. సో మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మరీ అంత టఫ్గా అయితే ఇవ్వడు. మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగే విధంగానే ఇస్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దే విల్ లీవ్ ది ఆఫీస్ at 6 అండ్ రీచ్ అట్ హోమ్ by 7 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ విల్ అన్నాడు. సో విల్ అన్నాడు కాబట్టి ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. సో వాళ్ళు ఆఫీస్ నుంచి 6కి ఆఫీస్ నుంచి లీవ్ అయిపోయి సో 7 కల్లా వాళ్ళు హోమ్కి రీచ్ అవుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈ సెంటెన్స్లో. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉందా లేదని చెక్ చేయండి. తర్వాత సెకండ్ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉందా, థర్డ్ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉందా లేదనేది ఈ విధంగా పార్ట్ బై పార్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దే విల్ అన్నాడు. సో దే విల్ అంటే సో వారు ఫ్యూచర్లో సో వెళ్తారు అనే విధంగా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. అలాగే లీవ్ ది ఆఫీస్ at 6 అండ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ 6కి ముందు ఎట్ అనేది వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. సో దే విల్ లీవ్ ది ఆఫీస్ అన్నాడు. సో ఇక్కడ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి లీవ్ అనేటువంటి వాడే వస్తుంది, లెఫ్ట్ అనేటువంటిది రాదు. సో లెఫ్ట్ అంటే మనకి పాస్ట్ వస్తుంది అనమాట. సో గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడినప్పుడు మనం లీవ్ లెఫ్ట్ అంటాం కదా. సో కాబట్టి ఇక్కడ మనకి లీవ్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ సెంటెన్స్లో ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్ అయితే లేదు. తర్వాత రీచ్ ఎట్ హోమ్ by 7 అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే రీచ్ తర్వాత ఇక్కడ మనకి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎట్ అనేది రాదండి. కాబట్టి ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే థర్డ్ పార్ట్లో ఉందన్నమాట. కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. రీచ్ ఎట్ హోమ్ by 7. ఓకే, రీచ్ హోమ్ by 7 అని చెప్పేసి అంటారు, మధ్యలో ఎట్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. అండ్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో ఉన్నటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ని సో నేను ఏదైతే 50 రూపీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్లో యాడ్ చేస్తానండి. ప్రతిరోజు మీకు పీడిఎఫ్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కోర్స్లో సో మీరు జస్ట్ 50 రూపీస్ పే చేస్తే చాలు, మీకు కొత్తగా యాడ్ అయినటువంటి కోర్సెస్ కూడా మీకు యాక్సెస్ అవుతాయి. ప్రతిసారి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఈ పీడిఎఫ్ని నేను ఆ 50 రూపీస్ కోర్స్లో యాడ్ చేసేస్తాను. సో ఎవరైతే ఆ కోర్స్ తీసుకుంటారో 50 రూపీస్, సో నేను ఫర్దర్గా ఫ్యూచర్లో యాడ్ చేసేటువంటి అన్ని పీడిఎఫ్స్ మీరు 50 రూపీస్కే పొందవచ్చు. ప్రతిసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి పే చేస్తే మీకు సరిపోతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో మనకి ఇక్కడ కంప్లీట్ క్లాసెస్కి సంబంధించిన కోర్స్ తీసుకోండి. అలాగే 50 రూపీస్ కోర్స్ కూడా తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ది న్యూ లెక్చరర్ సీమ్స్ టు బీ వెరీ పాపులర్ విత్ మోస్ట్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి.
సో న్యూ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతను క్లాస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా బాగా పాపులర్ అయినట్లుగా కనిపిస్తున్నాడు అన్నట్లుగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అయితే మనకి తెలుస్తోంది. సో ఇచ్చినటువంటి దానిలో ది న్యూ లెక్చరర్ అని చెప్పేసి ఇచ్చాడు. సో పార్ట్ 1లో అయితే మనకి ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. సీమ్స్ టు బీ వెరీ పాపులర్ విత్, సో పాపులర్ విత్ అనేది మనకి వస్తుంది కాబట్టి, సో పాపులర్ తర్వాత విత్ అనేది వస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ సెంటెన్స్లో కూడా ఎటువంటి మిస్టేక్ అయితే లేదు, ఎర్రర్ కరెక్షన్ అయితే లేదు. తర్వాత మోస్ట్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది కూడా ఎటువంటి ఎర్రర్ కరెక్షన్ అయితే మనం ఎటువంటి ఎర్రర్ అయితే మనకి ఇక్కడ లేదనమాట. కాబట్టి ఇచ్చినటువంటి 3 పార్ట్స్లో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి నో ఎర్రర్ అనేటువంటి ఒక ఆప్షన్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 4 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ది మ్యూజియంస్ రివాల్వింగ్ డోర్స్ స్టాప్డ్ ది క్రూక్స్ యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ది మ్యూజియంస్ రివాల్వింగ్ డోర్స్ స్టాప్డ్ ది క్రూక్స్ యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి దానిలో ఇక్కడ స్టాప్డ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ సింపుల్లో ఉందండి ఈ సెంటెన్స్ అనేది మనకి. సో పాస్ట్ సింపుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ది మ్యూజియంస్ రివాల్వింగ్ డోర్స్లో మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. తర్వాత స్టాప్డ్ ది క్రూక్స్ అన్నాడు. సో ఇందులో కూడా ఎటువంటి ఎర్రర్ లేదు. యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి జామ్డ్ అని చెప్పేసి రావాలి, ఇక్కడ మనం స్టాప్డ్ అన్నాం కాబట్టి సో మనకి ఇక్కడ పాస్ట్ సింపుల్ అనేది రావాలి. సో జామ్డ్ అనేది రావాలన్నమాట, JAMMED. ఓకే, సో జామ్డ్ అనేది మనకి ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సో జామ్డ్ అనేది రావాలి కానీ ఇక్కడ జామ్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి సో మనకి ఆప్షన్ 3లో ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పర్టికులర్ పార్ట్ 3లో మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ C అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సింపుల్గా మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నాడు, హీ హ్యాడ్ నో ఎక్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఎక్యూజ్ అంటే చూడండి, ఎక్యూజ్ అంటే నిందితుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క మీనింగ్ ఒకసారి అర్థం చేసుకోండి. ఈ హ్యాడ్ నో ఎక్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్, కానీ ఇక్కడ మనకి వర్డ్ రాంగ్గా ఇచ్చాడనమాట. సో అదేంటని చెప్తాను. సో ఓల్డ్ మ్యాన్ కూడా అతను వదిలిపెట్టలేదు అటాక్ చేయడంలో అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఎవరైనా కొడుతున్నప్పుడు సో ముసలి వాళ్ళని కూడా చూడకుండా కొట్టినప్పుడు సో ఓల్డ్ మ్యాన్ అని కూడా చూడకుండా కొట్టాడు అని చెప్పేసి అంటాం కదా. సో అక్కడ ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్ దానికి సంబంధించింది అనమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఎక్యూజ్ అన్నాడు. ఎక్యూజ్ అనేది రాదు, ఇక్కడ మనకి ఎక్స్క్యూజ్ అనేది రావాలి. ఎక్స్క్యూజ్ అనేది రావాల్సి ఉంటుంది, EXCUSE అనేది రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్యూజ్ అన్నాడు. ఎక్యూజ్ అంటే నిందితుడు, ఎక్యూజ్డ్ అంటాం కదా, సో నిందితుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎక్స్క్యూజ్ అంటేనేమో వదిలిపెట్టడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఈ హ్యాడ్ నో ఎక్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అన్నాడు కాబట్టి ఈ పార్ట్ 2లో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ హ్యాడ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ మ్యాన్ అనేది రావాలన్నమాట. సో ఎక్స్క్యూజ్ అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మదర్స్ కీప్ ఆన్ టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ. ఓకే, సో పిల్లలు చదువుకోవడానికి ఎప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా లేదా తల్లి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే మదర్స్ కీప్ ఆన్ అనేది కరెక్ట్ సెంటెన్సే. సో ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చాడు, టు స్టడీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ టు స్టడీ అనేటువంటి దానిలో మదర్స్ కీప్ ఆన్ అనేటువంటి ఈ పార్ట్స్లో ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. అయితే ఇక్కడ ఏమన్నాడు, మదర్స్ కీప్ ఆన్ టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఇక్కడ మదర్స్ కీప్ ఆన్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తున్నాం. తర్వాత టు అనేది రాదండి. సో టు అనేది వచ్చింది అంటే ఇది సూపర్ ఫ్లోస్ అంటారు. సో సూపర్ ఫ్లోస్ అంటే మళ్ళీ రిపీటెడ్గా వచ్చినట్టు అనమాట. సో సూపర్ ఫ్లోస్ వర్డ్ అనేది ఇది మళ్ళీ టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మదర్స్ కీప్ ఆన్ టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ అనేటువంటి దానిలో ఇక్కడ టు అనేది రాదు కాబట్టి సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది పార్ట్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ B అనేది రైట్ ఆన్సర్ అనమాట. 6th క్వశ్చన్ వచ్చేసి మోహన్ విషెస్ హీ విల్ బీ రిచర్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో మోహన్ అనేటువంటి అతను విష్ చేస్తున్నాడు అనమాట ఒకరిని. సో అతను రిచ్ పర్సన్ అవుతాడు అని చెప్పేసి విష్ చేస్తున్నాడు. సో ఇక్కడ మోహన్ విషెస్ అలాగే రిచర్ అనేటువంటి దానిలో ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే విష్ చేస్తామో విష్ చేసేటప్పుడు ఇక్కడ విల్ అనేది యూజ్ చేయమండి. హీ మే అని చెప్పేసి అనాలి లేదా హీ మైట్ అని చెప్పేసి అనాలి. ఓకే, సో హీ మే లేదా హీ మైట్ అని చెప్పేసి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మైట్ లేదా మే అనేటువంటి వర్డ్ యూజ్ చేయాలి, బట్ విల్ అనేది యూజ్ చేయకూడదు ఇక్కడ. కాబట్టి విల్ అనేది రాంగ్ వర్డ్ అనమాట. సో మోహన్ విషెస్ హీ మే బీ రిచర్ లేదా
మోహన్ విషెస్ హీ మైట్ బీ రిచర్ అనేటువంటి సెంటెన్స్ అయితే రావాలి. కాబట్టి విల్లు రాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బిలో రాంగ్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 7th క్వశ్చన్ వచ్చేసి ఐ ఆమ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆల్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఆల్దో ఐ హ్యాడ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఈ టౌన్లో 2 years నుంచి వర్క్ చేస్తున్నా కూడా నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి అంతగా తెలియదు అనేటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి. సో ఇక్కడ మనకి హ్యాడ్ ఇచ్చాడు. సో హ్యాడ్ అనేది మనకి పాస్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో వాడు ఏమంటున్నాడు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లాగా మాట్లాడుతున్నాడు. ఐ ఆమ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆల్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఆల్దో ఐ హ్యావ్ బీన్ అనేది రావాలండి. సో ఐ హ్యావ్ బీన్ అనేది హ్యావ్ అనేది రావాలి. ఇక్కడ హ్యాడ్ అనేది వచ్చింది. సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years అనేది రావాల్సి ఉంటుంది. సో హ్యావ్ అనేది రావాలి కానీ హ్యాడ్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకి ఎర్రర్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. 8th క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్ చదివితేనే మీకు ఈ పర్టికులర్ పార్ట్లో కొంత అన్కంఫర్టబుల్గా ఉంది లేదా మిస్టేక్ ఉంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ద రిసెప్షనిస్ట్ గేవ్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్స్ విచ్ వీ నీడెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ రిసెప్షనిస్ట్ అనేటువంటి వ్యక్తి సో మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది, తెలపడం జరిగింది అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో రిసెప్షనిస్ట్ గేవ్ అస్ మచ్ ఇన్ఫర్మేషన్స్ అన్నాడు. సో ఇన్ఫర్మేషన్స్ అనేది ప్లోరల్లో ఉండదండి. సో మనం ఇక్కడ ప్లోరల్లో చెప్పాలి అనుకుంటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాము, లేకపోతే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాము. అలాగే లేదంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి సింగిల్గా వాడొచ్చు, కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అన్నాడు. సో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ విధంగా ప్లోరల్లో చెప్పడానికి ఎస్ అనేది యూజ్ చేయం. కాబట్టి ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్ కాబట్టి సో మనం ఇక్కడ ఆప్షన్ బిని రాంగ్గా చెప్పుకోవచ్చు. అందులో ఎర్రర్ అనేది ఉందన్నమాట. 9th క్వశ్చన్ వచ్చేసి ఎవ్రీడే వీ హియర్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అండ్ ఈవెన్ కిల్ ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిరోజు మనం వింటూ ఉంటాము సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వాళ్ళు దొంగిలించబడుతున్నారు, అలాగే ఎటువంటి కనికరం లేకుండా చంపబడుతున్నారు అని చెప్పేసి మనం వింటూ ఉంటామని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది ఈ సెంటెన్స్కి సంబంధించి. ఇక్కడ ఏమన్నాడో చూడండి, సెంటెన్స్ అసలు ఏ విధంగా ఉందనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఎవ్రీడే వీ హియర్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అన్నాడు. రాబ్డ్ అంటే ఏంటిది? పాస్ట్ గురించి మాట్లాడుతుంది, లేదా ఈ విధంగా గతంలో జరిగింది అనేటువంటి విషయం గురించి చెప్తున్నాడు. అండ్ ఈవెన్ కిల్ ఇన్ కోల్డ్ బ్లడ్ అన్నాడు. సో ఇక్కడ మనం పాస్ట్ గురించి వాడాం కాబట్టి ఇక్కడ కూడా మనం పాస్ట్ వర్డ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ కిల్ అనేది వచ్చింది కాబట్టి కిల్ ప్లేస్లో మనం ఇక్కడ కిల్డ్ అని చెప్పేసి యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి కిల్డ్ అనేటువంటి వర్డ్ అయితే రావాలి. కాబట్టి ఆప్షన్ సిలో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. 10th క్వశ్చన్ వచ్చేసి రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ ఏ స్టాండింగ్ ఓవేషన్ బై ది పీపుల్ హూ హ్యాస్ కమ్ టు హియర్ హిమ్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో ఆ రవిశంకర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్టాండింగ్ ఓవేషన్ దక్కింది అతని యొక్క పర్ఫార్మెన్స్కి. సో ఎవరైతే దీనికి సంబంధించి వినడానికి వచ్చారో వారందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఇది చెప్తున్నాడు. సో ఇది మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ అన్నాడు, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందండి ఇది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి సో మిగిలినటువంటి స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉండాలి మనకి ఇక్కడ. సో రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ ఏ స్టాండింగ్ ఓవేషన్ బై ది పీపుల్ హూ హ్యాడ్ అనేది రావాలి. ఓకే, సో పీపుల్ హూ హ్యాడ్ అనేది ఇక్కడ మనకి రావాల్సి ఉంటుంది. పీపుల్ హూ హ్యాడ్ కమ్ టు హియర్ హిమ్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 3లో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి సి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్ వచ్చేసి పీపుల్ ఆర్ వాంటింగ్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు హోమ్ టీమ్ అంటే వారి యొక్క సొంత కంట్రీ లేదా సొంత టీమ్ విన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోరుకుంటున్నారు కాబట్టి అది ఒక విష్ అనమాట. సో విష్ వచ్చినప్పుడు ఏం రాయాలి అంటే ఇక్కడ పీపుల్ ఆర్ వాంట్ టు అనేది రావాలండి. సో వాంటింగ్ అనేది రావాల్సిన అవసరం లేదు. సో పాస్ట్ సింపుల్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో పీపుల్ ఆర్ వాంట్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్ అనేది మనకి ఇక్కడ రావాలి. సో వాంటింగ్ ప్లేస్లో ఇక్కడ వాంట్ అనేది రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఫస్ట్ పార్ట్లో మిస్టేక్ ఉంది కాబట్టి ఎర్రర్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. 12th క్వశ్చన్ వచ్చేసి హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ పర్సన్ కాలేజ్కి చైర్మన్గా ఎలక్ట్ కావడం జరిగింది అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ హీ వాజ్ ఎలక్టెడ్లో ఎటువంటి ఎర్రర్ లేదు, అలాగే ఆఫ్ ది కాలేజ్లో కూడా ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. ఆఫ్ అనేటువంటి వాడే యూజ్ చేస్తాము. సో ఎటువంటి ఎర్రర్ అయితే లేదు ఈ 2 పార్ట్స్లో.
ఇక్కడ యాజ్ చైర్మన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ యాజ్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాల్సినటువంటి వర్డ్ అయితే కాదండి. సో సింపుల్గా మనం హీ వాజ్ ఎలక్టెడ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్పేసి అనొచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సెకండ్ పార్ట్లో మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. 13th క్వశ్చన్ వచ్చేసి క్యాండిడేట్స్ ప్రజెంట్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ షుడ్ మేక్ యూజ్ విత్ సచ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇచ్చాడండి. సో క్యాండిడేట్స్ ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ షుడ్ మేక్ యూజ్ విత్ సచ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో షుడ్ బి యూజ్ ఆఫ్ సచ్ ఆపర్చునిటీస్, యూజ్ విత్ కాకుండా యూజ్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ పార్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి సో ఇక్కడ మనం దీన్ని ఆప్షన్ సిని రైట్ ఆన్సర్గా తీసుకోవాలి. 14th క్వశ్చన్ చూడండి. హీ సెడ్ దట్ ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం దట్ సచ్ ఏ ట్రిక్ ఈజ్ డిస్కవర్డ్ అని చెప్పేసి ఇచ్చాడండి. ఇక్కడ సెడ్ కానీ అలాగే వాజ్ కానీ ఇవన్నీ చూస్తే మనకి సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే డిస్కవర్డ్ అని చెప్పేసి కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా పాస్ట్లో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో హీ సెడ్ దట్ ఇట్ వాజ్ ది ఫస్ట్ టైం దట్ సచ్ ఏ ట్రిక్ వాజ్ అనేది రావాలి. ఇక్కడ ఈజ్ కాదు, సో వాజ్ అనేది రావాలి. కాబట్టి ఈజ్ ప్లేస్లో వాజ్ అనేది మనం యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పార్ట్లో మిస్టేక్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఈజ్ డిస్కవర్డ్ కాకుండా వాజ్ డిస్కవర్డ్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. 15th క్వశ్చన్ చూడండి. ఐ సా హీజ్ అన్బిలీవబ్లీ రియల్లీ క్వైట్ డిలైట్ఫుల్ కాటేజ్ అని చెప్పేసి ఇచ్చాడు క్వశ్చన్. సో ఇచ్చినటువంటి దానిలో ఇక్కడ మనకి ట్రిపుల్ యాడ్వర్బ్స్ అయితే రావడం జరిగిందండి. అన్బిలీవబ్లీ, రియల్లీ, క్వైట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏమని యూజ్ చేయాలి అంటే వీడు సరిగ్గా యూజ్ చేయలేదు, ప్రాపర్గా అయితే యూజ్ చేయలేదు. ఐ సా హీజ్ రియల్లీ అన్బిలీవబుల్ అండ్ క్వైట్ డిలైట్ఫుల్ కాటేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ సా హీజ్ రియల్లీ అన్బిలీవబుల్ అండ్ క్వైట్ డిలైట్ఫుల్ కాటేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి సో దీనికి సంబంధించి సెకండ్ పార్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. సో ఇవి ఒక 15 క్వశ్చన్స్ అండి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి. సో ఈ పీడిఎఫ్ కూడా నేను 50 రూపీస్కి సంబంధించిన కోర్సులో యాడ్ చేస్తాను, మీరు వెంటనే తీసుకోండి. ఓకే, విత్ ఎక్స్ప్లెనేషన్తో అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.